ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన ప్రీతైన దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన ప్రీతైన దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు భయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతిని శాసించినవాడు తన మాటతో ప్రకృతిని శాసించినవాడు నీటిపై టీవిగా నడిచినవాడతడు నీటిపై టీవిగా నడిచినవాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వానే ధారపోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వానే ధారపోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన ప్రీతైన దేవుడు లేనిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన ప్రీతైన దేవుడు లేనిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త
సంఘములో ప్రభువును కలిసెదము, పరిశుద్ధుల విందులో పాలునందెదము. పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు, పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు తేజవాసులతో స్తుతించుము. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా. సంతోషగానాలతో ఉత్సహించి పాడెదము, క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము. సంతోషగానాలతో ఉత్సహించి పాడెదము, క్రొత్త కీర్తనతో రారాజును ఘనపరచెదము. శ్రమలైనా శోధనలెదురైనా, శ్రమలైనా శోధనలెదురైనా ఆర్భాటముతో సన్నుతింతుము. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా. స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా, స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. మరొక వారం ఈ యొక్క ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని సన్నిధిలో మనమందరం కూడి దేవుని ఘనపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో స్తుతి చెల్లిస్తూ మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మహింపరిచాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవ, సర్వశక్తిమంతుడా, నీ ప్రశస్తమైన గంభీరమైనటువంటి నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక వారం ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మేమందరం కలిసి నిన్ను స్తుతించి ఘనపరిచి నీ వాక్యాన్ని వినేటటువంటి గొప్ప అవకాశాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా, నీ సన్నిధి, నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ సంచారము మా చుట్టూ ఉంచమని అడుగుతున్నాం ప్రభా. వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానము, వాక్యానుసారంగా జీవించగలిగేటటువంటి జీవితము ప్రతి ఒక్కరికి ఇమ్మని అడుగుతున్నాం. వాక్యాన్ని అందిస్తున్న నాకు కూడా నీ ఆత్మ అభిషేకాన్ని ఇమ్మని అడుగుచ్చు, నన్ను బలపరిచి వాడుకోమని అడుగుచ్చు. ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ మాట గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ దైవజనుడి యొక్క నోట మనం దేవుని వాక్యాన్ని విన్నా
ఒక మాట కంపల్సరీగా ప్రతి దైవజనుడు వాడుతున్నారు. ఏంటా మాట తెలుసా? ఈరోజు ప్రతి ఒక్కరూ అంత్య దినాల్లో ఉంటున్నాము అని ప్రతి సేవకుడు చెప్తున్నారు. మనం అంత్య దినాల్లో ఉన్నాము అని ప్రతి సేవకుడి నోటి నుండి ఈ మాట వస్తూ ఉంది. నిజమే, అది ఖచ్చితంగా వాస్తవం. నిజంగానే మనం అంత్య దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ యొక్క యుగము, ఈ యొక్క భూమి అంతమైపోయేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అయితే ఈ మాటకు ఇంకొక మాట నేను జోడించాలనుకుంటున్నాను. అదేంటంటే అంత్య దినమే కాదు, అంత్య దినము అంటే సంఘము తన క్రమశిక్షణను కోల్పోయేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. సంఘం అనేది తన క్రమశిక్షణను కోల్పోయేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. సాతాను ఎటువంటి వాడయ్యా అంటే దేవుని రాకడ దగ్గరయ్యే కొద్దీ మనము దేవుని నుంచి దూరం అవ్వాలన్న ఉద్దేశంతో సాతాను ఏం చేస్తున్నాడంటే ఏదో రకమైనటువంటి పరిస్థితిని కల్పించి మన నుంచి దేవుని నుంచి మనకు ఎడబాటును ఏర్పాటు చేస్తున్నాడు, దూరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. వాడి యొక్క ఉద్దేశం ఒకటే, ఏంటంటే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుని ప్రేమించి మనుష్యులందరినీ కూడా తిరిగి తన రాజ్యానికి చేర్చుకోవాలనుకుంటున్నాడో వారిని అందరినీ కూడా దేవుని రాజ్యానికి వెళ్లకుండా నరకంలోనికి నెట్టాలనేది సాతాను యొక్క ఆలోచన. అంటే వాడు ప్రారంభం నుంచి దేవుడు చేసే ప్రతి కార్యాన్ని చెడగొట్టాలన్న ఉద్దేశంతో వాడు ఉన్నాడు. అందుకనే దేవుడు మానవుని కొరకు ఏర్పరచబడినటువంటి రక్షణను మానవుని నుంచి దూరం చేసి దేవుని బాధ పెట్టాలనేది సాతాను యొక్క ఉద్దేశం. అందుకని ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పరిస్థితుల్లో మరి మనిషిని లేకపోతే విశ్వాసిని దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వాడి ప్రయత్నం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ప్రారంభమైంది. సంఘం అనేది స్థాపించబడినటువంటి ఆ రోజు నుంచి కూడా సంఘాన్ని దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు సాతాను. ఆ విధంగానే ఆదిమ కాలంలో ఉన్నటువంటి సంఘమైనటువంటి కొరింథీ సంఘము, ఈ కొరింథీ సంఘము ఎలాంటి సంఘం అయ్యా అంటే ఇప్పుడున్నటువంటి సంఘాలన్నిటికీ కూడా ఒక పునాది లాంటిది కొరింథీ సంఘం. ఇప్పుడు కొన్ని చర్చెస్ ఉంటాయి, వాటి మెయిన్ లైన్ చర్చెస్ అంటారు. అంటే ప్రాముఖ్యమైనటువంటి సంఘాలు అంటారు. ఆ సంఘాలు ఇంచుమించు కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సంఘాలకు ఆ పేరు పెడతారు, మెయిన్ లైన్ చర్చెస్. బ్యాప్టిస్ట్ చర్చ్ అని, లూథరన్ చర్చ్ అని, సిఎస్ఐ చర్చ్ అని, ఇలాగ రకరకాల చర్చెస్ ఉంటాయి. ఆ రకంగానే ఈ యొక్క కొరింథీ సంఘం కూడా మెయిన్ లైన్ చర్చ్. ఇది ప్రారంభం నుంచి క్రీస్తు సువార్త ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుంచి నెలకొన్నటువంటి సంఘము ఈ యొక్క కొరింథీ సంఘం. అయితే ఈ సంఘము కొన్నాళ్ళు వరకు, ప్రారంభం నుంచి కొన్నాళ్ళ వరకు దేవుని యొక్క మరి భక్తిలో, విశ్వాసంలో చాలా క్రమపడింది. కానీ రాను రాను సాతాను ఆ సంఘంలోకి ప్రవేశించి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను, ఆ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులను పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు. రకరకాల విభేదాలు, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, నువ్వు తక్కువ అంటే నువ్వు తక్కువ, అలాంటి విభేదాలు కల్పించడం మొదలుపెట్టాడు. లేకపోతే మరి నేను అందంగా ఉంటాను, నీకు అందం లేదు, నాకు డబ్బు ఉంది, నీకు డబ్బు లేదు, నాకు ఆస్తి ఉంది, నీకు ఆస్తి లేదు, ఇలాంటి విభేదాలు కల్పించాడు సాతాను. అంతేకాకుండా రకరకాల భయంకరమైనటువంటి పరిస్థితులు సంఘంలో, ఏదైతే సంఘంలో ఉండకూడదో అవన్నీ కూడా మరి సృష్టించాడు సాతాను. అంతేకాకుండా కొరింథీ సంఘాన్ని సాతాను ఎంత భయంకరంగా మరి వాడుకున్నాడంటే సంబంధాలు, మరి బంధాలకు విరుద్ధంగా మరి ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడు. సరైనటువంటి బంధాలు, లేకపోతే తల్లి తండ్రి, లేకపోతే తండ్రి కూతురు, ఈ బంధాలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్టు ఎవరికి వారు శరీర సంబంధాన్ని కలిగి ఉన్నారట. అటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క సాతాను కొరింథీ సంఘానికి ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా తిండి విషయంలో కూడా కొంతమంది ఏమో మరి ప్రసాదం తినొచ్చని, కొంతమంది ఏమో ప్రసాదం తినకూడదని, కొంతమంది ఈ రకమైనటువంటి విభేదాలు ఏర్పాటు చేశాడు. కొంతమంది ఏమో నేను ఆయన అభిమాన్ని, నేను ఈయన అభిమాన్ని, నేను పౌలు వాడును, నేను అపోల్లో వాడును, లేకపోతే వారి ఫ్యాన్ని, నేను ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏర్పాటు చేశాడు సాతాను. ఈ రోజున కూడా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా భయంకరంగా ఏర్పడుతుంది. నేను ఆ పాస్టర్ గారి అభిమానిని, నేను ఆ సేవకుడి అభిమానిని, అతని యొక్క అభిమానం పెంచుకుంటున్నారు. ఈ రోజున అభిమానం పెంచుకోండి, కానీ నేను ఒక మాట చెప్తాను, అదేంటో తెలుసా? ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏదైనా ఉంది అంటే మనం కేవలం దేవునికి మాత్రమే ఫ్యాన్స్గా ఉండాలి.
దేవునికి మాత్రమే అభిమానులుగా ఉండాలి. అమ్మ, ఎంత గొప్ప ప్రసంగికుడైనా, ఎంత గొప్ప సేవ చేసినటువంటి వాడైనా, ఎంత గొప్ప పరిచయం చేసినటువంటి వాడైనా, దేవుని యొక్క కృప లేకపోతే ఆయన అంత పరిచయం చేయగలిగేవాడు వాడు కాదు. దేవుని యొక్క కృప లేకపోతే అంత గొప్ప ప్రసంగికుడు కాలేడు. దేవుని కృప లేకపోతే అంత పెద్ద సంఘాన్ని కట్టలేడు. దేవుని కృప లేకపోతే అంత గొప్ప సేవకుడు కాలేడు. కాబట్టి సేవకుడిని కాదు మనం అభిమానించాల్సింది, ఒక ప్రసంగికుడిని కాదు మనం అభిమానించాల్సింది ఎవరిని అంటే దేవుణ్ణి మనం అభిమానించాలి. ఈ రోజున సోషల్ మీడియాలో వాట్సాప్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, అమ్మ, దేవుని అభిమానించడం మానేసి, దేవుని అనుసరించడం మానేసి, ఎదిగో వాళ్ళు ఏదో చేశారట, వీళ్ళు ఏదో ఇచ్చారట, వాళ్ళు ఏదో జరిగించారట, ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరిని మనం ఎత్తి పట్టుకుంటున్నాం తప్పితే ఎత్తాల్సినటువంటి దేవుని మనం ఎత్తి పట్టుకోవటం లేదు. ఈ రోజున దేవుని అభిమానించలేకపోతున్నాం ఈ రోజున. కాబట్టి కొరింథీ సంఘంలో అటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయట. అంతేకాకుండా కొరింథీ సంఘంలో సాతాను ఏర్పరిచినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ సంఘంలో చాలామంది పునరుత్థానం మీద నమ్మకం లేకుండా ఉన్నారట. పునరుత్థానం అనేది లేదు, యేసు ప్రభు చనిపోయాడు అంతేగాని ఆయన తిరిగి లేవలేదనేటటువంటి సిద్ధాంతాలు ఆ రోజున ఆ సంఘంలో కూడా ఏర్పాటు చేశాడు మరి సాతాను. ఈరోజు నా ప్రియమైన వాళ్ళని గమనించండి, పునరుత్థానాన్ని ప్రతి ఒక్కరూ నమ్మాలి. ఒకవేళ నువ్వు పునరుత్థానాన్ని నమ్మలేదు అంటే నువ్వు దేవుణ్ణి నమ్మలేదని దాని అర్థం. నువ్వు యేసుని నమ్మావు అంటే ఆయన నీ కోసం చనిపోయాడని, ఆయన నీ కోసం తిరిగి లేచాడని నమ్మాల్సిందే. సంఘము ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆదిమ సంఘము, సంఘానికే పునాది అయినటువంటి కొరింథీ సంఘము అలనాటి కాలంలో సాతాను యొక్క ప్రేరేపణతో భయంకరంగా దిగజారిపోతూ ఉంది. ఈ పరిస్థితిని గమనించినటువంటి పౌలు గారు ఆ సంఘం గురించి బాధపడి ఆయన ఎంతగానో వేదన పొంది ఆ సంఘానికి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాడు. ఆ ఉత్తరాలే ఈ కొరింథీలకు రాయబడినటువంటి మొదటి పత్రిక, కొరింథీలకు రాయబడినటువంటి రెండవ పత్రిక. యాక్చువల్గా చరిత్ర ప్రకారంగా మనం చూస్తే మరి పౌలు గారు కొరింథీ సంఘానికి 3 ఉత్తరాలు రాశారని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. అయితే మొదటి ఉత్తరం మనకు కనబడటం లేదు. మొదటి ఉత్తరం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చేర్చలేదు. కానీ 2 ఉత్తరాలు, మిగతా 2 ఉత్తరాలు, ఆ ఉత్తరాలే కొరింథీలకు రాయబడిన మొదటి పత్రిక, కొరింథీలకు రాయబడిన రెండవ పత్రిక. ఈ 2 పత్రికలు ఎందుకోసం రాశాడు అంటే, మొట్టమొదటి పత్రిక దేనికోసం రాశాడంటే, సంఘం ఏ రీతిగా ఉండాలి, సంఘం దేని విషయంలో జాగ్రత్త పడాలి, సంఘం ఎలాంటి క్రమశిక్షణ కలిగి ఉండాలి, సంఘం ఒకవేళ క్రమశిక్షణ లేకపోతే నష్టపోతుంది అంటే, మొదటి కొరింథీ పత్రిక అంతా కూడా ఎటువంటిదయ్యా అంటే సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు గారు. నిజంగా పౌలు గారు అద్భుతమైనటువంటి సేవకుడు, బాధ్యత కలిగినటువంటి సేవకుడు, భారం కలిగినటువంటి సేవకుడు. ఎప్పుడు కూడా తప్పిపోతున్నటువంటి గొర్రెలను ముందుగా బుజ్జగిస్తాడు, ముందుగా ప్రేమిస్తాడు, లాలిస్తాడు. వాళ్ళ మాట వినకపోతే గద్దించి మరి ఆ తప్పిపోయినటువంటి గొర్రెను వెనక్కి తీసుకొస్తాడు. సంఘంలో ఒక్కడి పాడైపోయినా సరే, చాలామంది అంటారు సంఘంలో ఇంతమంది ఉన్నారు కదండి, ఒక్కడు పాడైపోతే ఏముంది, వదిలేయండి. అందుకని దేవుడు మంచి ఉపమానం చెప్పాడు. ఏమని తెలుసా, 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోతే 99 గొర్రెలు పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెతకడానికి బయలుదేరాడట కాపరి. ఈరోజున సంఘాన్ని నడిపేటటువంటి సేవకులు కూడా అదే విధమైనటువంటి పద్ధతిని మనం పాటించాలి. ఒకడు పోయాడా, ఒకడు మరి విశ్వాసంలో జారిపోయాడా, అది యవనస్తులు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరు దిగజారిపోయినా పోతే పోనీ ఇంకా చాలామంది ఉన్నారుగా అనే ఆలోచన పెట్టుకోవడానికి వీల్లేదు. ఒక్కరు చెడిపోయినా సరే ఆ ఒక్కరి కోసం ప్రయాసపడతాడు భారం కలిగినటువంటి సేవకుడు. అలాంటి సేవకుడే పౌలు గారు. ఈరోజున మాలాంటి సేవకులకు మాదిరికరమైనటువంటి వాడు పౌలు గారు. ఈరోజు నా ప్రియమైన వాళ్ళని గమనించాడు. ఆ పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన హెచ్చరించడం మొదలుపెట్టాడు, ఆయన బోధించడం మొదలుపెట్టాడు, ఆయన టీచింగ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే రెండవ పత్రికకు వచ్చేసరికి కొరింథీ సంఘంలో కొన్ని మార్పులు కనబడినాయి. పౌలు గారు రాసినటువంటి ఉత్తరాలు చదివి పౌలు గారి ద్వారా ప్రేరేపించబడి భక్తిలో క్రమపడినటువంటి వారు కూడా ఉన్నారట. వారిని చూసి అభినందిస్తూ ఈ రెండవ పత్రికను రాయడం జరిగింది. ఆ రెండవ పత్రికలో సంఘము వ్యక్తిగతంగా ఎలా జీవించాలి, వ్యక్తిగతంగా ఒక విశ్వాసి ఏ రకంగా నడుచుకోవాలి అన్న విషయాలు పౌలు గారు అందులో వివరించడం జరిగింది. ఆ వివరణలోని భాగంగానే ఈ రోజున మనం చదువుకున్నటువంటి వాక్య భాగము కొరింథీలకు రాయబడిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మనమందరమును
ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుదము. ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే మార్చబడుదమని తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఒకవేళ మనం చూస్తే, ఇంగ్లీష్ బైబిల్లో ఒకవేళ ఆ ట్రాన్స్లేషన్ మనం చూస్తే మార్చబడును అన్న మాటకు ఇంగ్లీష్లో ట్రాన్స్ఫార్మేషన్ అంటాడు. మార్పుకు రెండు అర్థాలు ఉంటాయి, ఒకటి చేంజ్, రెండవది ట్రాన్స్ఫార్మేషన్. చేంజ్కి ట్రాన్స్ఫార్మేషన్కి చాలా రకాలైనటువంటి తేడాలు ఉన్నాయి. రెండు కూడా మరి చాలా వ్యత్యాసం కలిగినటువంటి పదాలు. చేంజ్ అంటే ఒకవేళ ఎందులోకైనా మారేమనుకోండి, దాని నుంచి మళ్ళా వెనక్కి మారే అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, చేంజ్ అంటే ఒక పద్ధతిలోకి మనం మారేమనుకోండి, తిరిగి మళ్ళా వెనక్కి మారేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ట్రాన్స్ఫార్మేషన్ దాన్ని తెలుగులో ఇంకొక మాట అంటారు, రూపాంతరము అంటారు, రూపాంతర అనుభవం అంటారు. రూపాంతరము అంటే ఒక పద్ధతిలోకి మనం వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చే అవకాశం లేదు, తిరిగి వెనక్కి మనం రాలేము, తిరిగి వెనక్కి మనం రాకూడదు. ఈ రోజున ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక క్రైస్తవుడు ఏ రీతిగా ఉండాలి, తన జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. తన జీవితాన్ని ఏమంటారు, తన జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్, లేకపోతే అక్కడ రోమిలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయంలో మరి ఈ మాట రాయబడుతుంది 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ రోజున ప్రతి క్రైస్తవునికి రూపాంతర అనుభవం కావాలి. నేను అంటున్నాను, మనమందరం కూడా దేవుని యొక్క స్వరూపంలో సృజించబడ్డాం, దేవుని యొక్క రూపంలో మనం సృజించబడ్డాం. ఆది కాలంలో మరి ఆదాము కాలంలో దేవుడు సృష్టిని అంతా కూడా సృజించిన తర్వాత మనిషిని తయారు చేయాలన్నప్పుడు దేవుడు ఎలా తయారు చేశాడు తెలుసా? ఆయన రూపమందు తయారు చేశాడు మనిషిని. ఆయన రూపం అంటే ఆయనలాగా గడ్డం ఉంటుంది, ఆయనలాగా మరి గిరిజాల జుట్టు ఉంటుంది, లేకపోతే ఆ రూపం గురించి మాట్లాడట్లేదు, కానీ దేవుని యొక్క తత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క స్వరూపమందు ఆయన మరి ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క తత్వం ప్రతి మనుషులను కనబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఆదాము చేసినటువంటి పాపంను బట్టి ప్రతి మనిషి కూడా దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు. కానీ దేవుని తెలుసుకోవడం ద్వారా, దేవుని గ్రహించడం ద్వారా, దేవునిలో ఉన్నటువంటి ఆ విలువను మనం అంగీకరించడం ద్వారా మన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాం అంటే రూపాంతరం చేసుకుంటున్నాం. రూపాంతరం ఒక పద్ధతి నుంచి ఇంకొక పద్ధతిలోకి మార్చబడ్డాం. అసలు రూపాంతరం అంటే ఏంటి, రూపాంతరం అనుభవం ఎలా ఉంటుంది అని ఒకవేళ మనం తెలుసుకుంటే, నేను ఒక ఉదాహరణ మీ ముందు పెడతాను. ఆ ఉదాహరణ ఏంటో తెలుసా? సీతాకోక చిలుక అనగానే చాలామందికి చాలా ఇష్టం. అది ఈ వర్షాకాలం దాటిపోయింది అనుకోండి, ఈ వర్షాకాలం దాటిపోయి శీతాకాలం వచ్చేసరికి ఈ సీతాకోక చిలుకలు చాలా ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఎవరైనా సరే సీతాకోక చిలుకను ముట్టుకోవాలనుకుంటారు, చేత్తో పట్టుకోవాలనుకుంటారు, దాంతో ఆడుకోవాలనుకుంటారు. కానీ ఈ సీతాకోక చిలుక అంత అందంగా కనబడిన దాని యొక్క చరిత్ర ఎలాంటిదంటే చాలా భయంకరమైనటువంటి చరిత్ర. మీ అందరికీ తెలుసు, సీతాకోక చిలుక ముందుగా ఎలా ఉండేదంటే ఒక గొంగలి పురుగుగా ఉంటుంది. చాలామంది సీతాకోక చిలుక అంటే చాలా ఇష్టం, దాని మీద పాటలు కూడా రాస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు విన్నటువంటి సినిమా పాట తూనీగా అనేటటువంటి పాటను కూడా నేను విన్నాను. కాబట్టి తూనీగ లేకపోతే సీతాకోక చిలుక మీద అటువంటి అద్భుతమైనటువంటి పాటలు అంతా ఇష్టం మనిషికి, సీతాకోక చిలుక అంటే. కానీ గొంగల పురుగు అంటే ఎవరు ఇష్టపడరు, గొంగల పురుగు అంటే అసహ్యించుకుంటారు, గొంగల పురుగు అంటే చీ అనుకునేవారు చాలామంది ఉంటారు. అయితే ఆ గొంగలి పురుగు తన రూపాంతరం చెంది ఒక సీతాకోక చిలుకగా మారిన తర్వాతే దాని మీద ప్రేమ పుడుతుంది మనిషికి. ఈరోజు నేను అంటాను, గొంగలి పురుగుగా ఉన్నటువంటి మన యొక్క పాత జీవితం, గొంగలి పురుగుగా ఉన్నటువంటి మన యొక్క పాప జీవితం, గొంగలి పురుగుగా ఉన్నటువంటి మన యొక్క మరి ఆ పాడు జీవితం మనం ఏం చేయాలంటే రూపాంతరం చెంది ఒక దేవునికి ఇష్టమైనటువంటి అద్భుతమైనటువంటి విధానంగా, లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా మనం అందరం కూడా మార్చబడాలి.
కాబట్టి ఈ యొక్క తూనీగ లేకపోతే ఈ యొక్క సీతాకోక చిలుక గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారడానికి ఏ ప్రొసీజర్ అయితే అది ఉపయోగించుకుంటుందో అదే ప్రొసీజరు మన ఆత్మీయతలో కూడా అవలంబించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మా, గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుక మధ్యలో ఏ ప్రొసీజర్ అయితే కనబడుతుందో అదే ప్రొసీజర్ పాపిగా ఉన్నటువంటి మనము పరిశుద్ధులుగా మార్చబడ్డానికి. నా మాట వినండి జాగ్రత్తగా. పరిశుద్ధులుగా మార్చబడ్డం అంటే బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధులం అయిపోవం. అర్థమవుతుందండి? లేకపోతే మన యొక్క మన యొక్క స్వరూపాన్ని మార్చుకుంటే మనం పరిశుద్ధులం అయిపోం. మనం తెల్ల బట్టలు వేసుకుంటే మనం పరిశుద్ధులం కావు. లేకపోతే మంచి బట్టలు వేసుకుంటే మనం పరిశుద్ధులం కావు. చక్కటి మాటలు హల్లెలూయా స్తోత్రం ఎప్పటికప్పుడు ప్రతిసారి నోట్లో హల్లెలూయా హల్లెలూయా అనుకుంటే మనం పరిశుద్ధులం అయిపోం. కానీ మనలో సరైనటువంటి క్రియ జరగాలి. ఆ క్రియ జరిగినప్పుడే మనం పరిశుద్ధులము అని పిలువబడతాం. అప్పుడే దాన్ని రూపాంతర అనుభవం అంటారు. కాబట్టి ఈ రోజున మనం తెలుసుకుందాం అసలు ఆ గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుకగా మరి మారే ఆ మధ్యలో ఎటువంటి క్రియ ఉందో మనం చూద్దాం. ఆ గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుక, గొంగళ పురుగుని ఇంగ్లీష్లో క్యాటర్ పిల్లర్ అంటారు, సీతాకోక చిలుకని ఇంగ్లీష్లో బటర్ఫ్లై అంటారు. ఈ రెండిటికి మధ్యలో ఒక భాగం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ప్యూపా అంటారు. పియుపిఏ, ప్యూపా అంటారు. ఈ ప్యూపాలో ఏం జరుగుద్దో, ఈ ప్యూపాలోనే ఈ యొక్క మార్పు అంతా కూడా జరుగుద్ది. ఈ ప్యూపాలోనే ఈ యొక్క రూపాంతరం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేనంటాను కదా, ప్రతి విశ్వాసి ఈ ప్యూపా అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ ప్యూపా అనుభవం లేకపోతే నీలో మార్పు లేదని దాని అర్థం. కాబట్టి ఈ ప్యూపాలో ఏం జరుగుద్దయ్యా అంటే, గొంగళ పురుగు సాధారణంగా అది సీతాకోక చిలుకగా మారే ముందు ఏం చేస్తుందంటే ఒక ప్యూపా అంటే ఒక గూడు లాంటిది కట్టుకుంటుంది. గూడు లాంటిది కట్టుకొని అందులోకి ప్రవేశించి అందులో మార్పు చెంది ఆ తర్వాత సీతాకోక చిలుకగా బయటకు వస్తుందట. అయితే ఈ గూడు కట్టుకున్న తర్వాత ఏమేమి జరుగుతాయో జాగ్రత్తగా గమనించండి. ప్యూపా అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఈ గొంగళ పురుగు తనకు తాను ప్రత్యేకించుకుంటుందట. అప్పుడు దాకా ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఆ ఆకు మీద ఈ ఆకు మీద ఉంటున్నటువంటి ఈ యొక్క గొంగళ పురుగు, ఆ ఆహారము ఈ ఆహారం తింటున్నటువంటి గొంగళ పురుగు తను మార్చుకోవాలి అన్న సమయం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే తనకు తాను ప్రత్యేకించబడుతుందట. ఈరోజు నేను అంటాను, మనలో కూడా ఒకవేళ రూపాంతర అనుభవం కావాలంటే మనం కూడా ప్రత్యేకించబడాలి. అందుకనే ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయం, బైబిల్ ఉన్నవారు మీ గ్రంథాలు తెరవండి. ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఏంటి ఆ మాట అంటే, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అన్నాడు. మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారమై ఉండక వాటిని ఖండించుడి. ప్రత్యేకత కలిగి జీవించడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఖండించేటటువంటి స్వభావం నీలో ఉండాలి. ఏం ఖండించాలి? మనలో నిష్ఫలమైనటువంటి క్రియలు, అనవసరమైనటువంటి క్రియలు, ఎందుకు పనికిరానటువంటి క్రియలు, ఎవరికి ఉపయోగపడనటువంటి క్రియలు, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలను ఏం చేయాలంటే మనం ఖండించాలి. దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు, మనకి ఉపయోగపడినటువంటి క్రియలు అంటే ఏంటో తెలుసా టీవీ చూడడం కావచ్చు, ఫోన్లో సమయం గడపడం కావచ్చు, ముసలమ్మ ముచ్చట్లు కావచ్చు. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే ఖండించాలి. వీటిని మనం ఆఫ్ చేయాలి. ఈ రోజున ఎంతోమంది ఫోన్ల ముందు లేకపోతే టీవీల ముందు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారో, దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేస్తున్నారు చాలామంది. దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయం, అది నిజంగా సమయం ఒక్క నిమిషం ఎలాంటిది అంటే 1 కోటి రూపాయల కన్నా విలువైనది. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతవరకు ఆ సమయాన్ని నువ్వు దేవుని కొరకు వాడుకుంటున్నావు? ఎంతవరకు దేవుని కొరకు ఆ సమయాన్ని వినియోగించుకుంటున్నావు? నా ప్రియమైన వాళ్ళని గమనించండి. దేవుని కొరకు నువ్వేం చేయాలో తెలుసా? నీ సమయాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. నీ సమయాన్ని ఉపయోగించడం నేర్చుకో. అనవసరమైనటువంటి వాటి మీద నువ్వు దృష్టి పెట్టద్దు. అనవసరమైనటువంటి కబుర్ల మీద. ఈ రోజున మనిషి ఎట్లా తయారైపోయాడంటే సొంత దాని మీద కాన్సన్ట్రేషన్ కన్నా పక్కవాడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. సొంత కుటుంబం మీద కాన్సన్ట్రేషన్ కన్నా పక్కవాడి కుటుంబం మీద, పక్కవాడి సంసారం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో.
వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాళ్ళేం జరిగిస్తున్నారు, వీళ్ళేం జరిగిస్తున్నారు, వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు. నేనంటాను, నువ్వెలా బతుకుతున్నావు ఒకసారి ఆలోచించావా? నువ్వెలా జీవిస్తున్నావా ఎప్పుడైనా ఆలోచించావా? నీ కుటుంబం ఎట్టుపోతుందో ఎప్పుడైనా ఆలోచించావా? నీ కుటుంబం కోసం నువ్వు భారం కలిగి ప్రార్థన చేసావా? నీ కుటుంబంలో ఎవరైతే ఇంకా అన్యులుగా ఉన్నారో వారి కొరకు వారికి దేవుని సువార్తను ఎప్పుడైనా పంచిపెట్టావా? దేవునిలోకి ఎప్పుడైనా నడిపించడానికి ప్రయత్నం చేసావా? ఇంకెప్పుడు చేస్తావు? తర్వాత చేస్తానంటే నువ్వు తర్వాత ఉంటావా? నువ్వు తర్వాత వారం చెప్తానండి, తర్వాత వారం దేవుని గురించి చెప్తానంటే తర్వాత వారం నువ్వు ఉంటావా, వాళ్ళు ఉంటావా? గ్యారంటీ ఇవ్వగలవా నువ్వు? సమయం అనేది చాలా ప్రశస్తమైనది. దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని వినియోగించుకోవాలి. ఈ రోజున సమయం ఎవరెవరి కోసం ఎందుకు? ఈ రోజున ఎంత సమయాన్ని మనం బైబిల్ చదవడం గడుపుతున్నాం, ఎంత సమయాన్ని ప్రార్థన చేసుకోవడానికి గడుపుతున్నాం, ఎంత సమయాన్ని దేవుని కొరకు పనిచేయడానికి గడుపుతున్నాం. ఈ రోజున ఎంత బిజీ అయిపోయారంటే మనిషి లాక్డౌన్ పేరుతో అందరూ కూడా సామాజిక సేవ చేయడంలో బిజీ అయిపోయారు చాలామంది. క్షమించండి. కొంతమంది ఎలా ఉంటారంటే సామాజిక సేవ చేస్తే చాలు, ఇంకేమీ చేయని అవసరం లేదు, మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళిపోతాం అనేటటువంటి ఫీలింగ్లో బ్రతుకుతున్నారు చాలామంది. కరెక్టే, సామాజిక సేవ చేయాలి. దేవుడే చెప్పాడు కష్టంలో ఉన్న వారిని ఆదుకోండి అని దేవుడే చెప్పాడు. మనకు విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సామాజిక సేవ ఎలాంటిదయ్యా అంటే అమ్మా, అది ఇప్పుడు ఉదాహరణకి దేవుని స్వరూపం ఉందనుకోండి, ఆ స్వరూపము మనిషి యొక్క రూపంతో పోల్చుకున్నాం అనుకోండి. ఈ మనిషి యొక్క రూపంలో ముఖం ఉంది, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరుంది, ఇవన్నీ ఉన్నాయి. ఈ అవయవాలన్నిటిలో ఈ యొక్క సామాజిక సేవ ఎలాంటిదయ్యా అంటే, ఇదిగో మనం పెంచుకునే గోరు లాంటిది, మనం పెంచుకునే జుట్టు లాంటిది. మీరు చెప్పండి, జుట్టు వల్ల గోరుల వల్ల ఎంత ఉపయోగం ఉంది? కొంతవరకు మాత్రమే. ఈ రెండిటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందో తెలుసా అండి? అందాన్ని మెయింటైన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అవునా కదా? లేకపోతే గోరుల ద్వారా ఏదైనా పని చేయగలరా మీరు? గోరుల ద్వారా ఏదైనా సాధించగలరా? జుట్టు ద్వారా ఏదైనా సాధించగలరా? ఇప్పుడు నాకు జుట్టు లేదు, జుట్టు లేకపోతే నేనేం పని చేయలేకపోతున్నానా? జుట్టు లేకపోయినా పని చేయగలుగుతున్నాను నేను. ఈరోజున దీనికే కాన్సన్ట్రేషన్. గోల్డ్ రంగు వేసుకోవడానికి మనం టైం ఖర్చు పెడతాం, స్నానం చేయడానికి లేకపోతే పళ్ళు తోవడానికి మనం ఉపయోగించే సమయం కన్నా గోల్డ్ రంగు వేసుకోవడానికి సమయం ఎక్కువ, జుట్టు సర్దుకోవడానికి సమయం ఎక్కువ. ఈ సామాజిక సేవ అనేది కూడా ఈ రెండిటి లాంటిదే. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ సామాజిక సేవ అనేది భక్తి విశ్వాసం లేకపోతే మరి ఈ భక్తి అనేటటువంటి యొక్క పద్ధతిలో 100%లో కేవలం 5% మాత్రమే ఈ యొక్క సామాజిక సేవ అనేది. మిగతా 95% ఏంటో తెలుసా? వాక్యము, ప్రార్థన, భక్తి, విశ్వాసము, క్రమశిక్షణ, ఆధ్యాత్మికత, ఇవన్నీ ఉండాలి. అంటే మనిషి ఎట్లా తయారైపోయాడంటే, ఇగో సమాజ సేవ చేస్తే అందరు నన్ను మెచ్చుకుంటారు, సమాజ సేవ చేస్తే నేను ఒక గుర్తింపును పొందుకుంటా, దానికోసం ప్రయాసపడుతున్నారు అంతే. మొన్న ఒక పోస్ట్ పెట్టాను నేను. సామాజిక సేవ చేసేటటువంటి వారిలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి తెలివితేటలతో అంటే, నేను ఈ పని చేస్తే నాకు ఎంతవరకు గుర్తింపు వస్తుంది, ఈ పని చేస్తే నాకు ఎంతవరకు ఒక డిగ్నిటీ వస్తుంది అని మెయింటైన్ చేసేవాడు ఒకడు. రెండోవాడు ఎలాంటిదయ్యా అంటే, మనస్సుతో సామాజిక సేవ చేయాలనుకునేవాడు. ఈ మనస్సుతో సామాజిక సేవ చేయాలనుకునేవాడు పబ్లిసిటీ కోరుకోడు. చేశామా అయిపోయిందా అంతే. ఈరోజు నేను అంటాను, సామాజిక సేవ కాదు, నువ్వు దేవునితో ఎంతవరకు సమయాన్ని గడుపుతున్నావు. అందుకనే అన్నాడు, ఖండించాలి మనం అందరం కూడా. అందుకనే మరి కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, ఇంకొక మాట చదువుదాం చూడండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఎలా రాయబడింది జాగ్రత్తగా గమనించండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడికి. మన క్రియలు దేవునికి ఇష్టమైనటువంటి క్రియలా, లేకపోతే మనం గడిపేటటువంటి సమయము దేవునికి ఇష్టమైనటువంటి వాటితో మనం సమయాన్ని గడుపుతున్నామా, లేకపోతే అనవసరమైనటువంటి వాటితో మనం సమయం గడుపుతున్నామా? ఈ రోజున ప్రత్యేకత కలిగి జీవించడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అనవసరమైనటువంటి వాటిని ఖండించేయాలి. ఈ రోజున ఫోన్లో కబుర్లు, రకరకాల కబుర్లు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు, వాళ్ళ గురించి ఎందుకు? నీ సంగతి నువ్వు చూడు.
నీ పరిస్థితి గురించి నువ్వు ఆలోచించు. నువ్వెలా ఉంటున్నావు? నీ ద్వారా ఏం జరుగుతుంది? నీ ద్వారా ఏం మేలుంది? నీ ద్వారా దేవునికి ఘనత ఏంటి? వాళ్ళ గురించి పక్కన పెట్టేసేయ్. నీ ద్వారా, నీ వల్ల ఎటువంటి క్రియ జరుగుతుంది? అందుకని మొన్న మణికుమార్ విలియమ్స్ గారు కూడా వాక్యం చెప్తే ఒక మాట చెప్పారు. ఏమని తెలుసా? వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు కాదు, నువ్వేం చేసావు దేవుని కొరకు? నువ్వెలా బ్రతుకుతున్నావు దేవుని కొరకు? అందుకని అంటున్నాడు, ఖండించాలి, ప్రత్యేకత కలిగి ఉండాలట. కాబట్టి ఈ యొక్క గొంగళి పురుగు ప్రత్యేకంగా మారిపోయి ఒక గూడును కట్టుకుంటుందట. రెండవది, ఈ యొక్క గొంగళి పురుగు చేసేటటువంటి రెండవ పని ఏంటంటే, కొన్ని దినాల వరకు ఏమి తిందట. గూడులో ఉన్నంతసేపు, కొన్ని రోజుల వరకు గూడు నుంచి బయటకు వచ్చినంతసేపు కూడా అది ఏం ముట్టుకోదు, ఏం తిందో. మన భాషలో చెప్పుకోవాలంటే ఏం తినకపోవడం అంటే ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఉంటుంది అని దాని అర్థం. మనకు ఉపవాసం అంటే ఏంటి? కడుపు మార్చుకొని దేవుడి దగ్గర ఇస్తావా చస్తావా అని ప్రార్థన చేయడమే ఉపవాసం. ఒకవేళ ఎవరైనా ఉపవాసం ఉన్నాను అనుకోండి, ఎందుకమ్మా ఉపవాసం ఉన్నావంటే, మా అమ్మాయికి పెళ్లి కావాలని ఉపవాసం ఉన్నానని పాస్టర్ గారు, మా అబ్బాయికి ఉద్యోగం రావాలని ఉపవాసం ఉన్నానని పాస్టర్ గారు, లేకపోతే మా అబ్బాయికి మరి మంచి సంబంధం రావాలని ఉపవాసం ఉన్నానండి పాస్టర్ గారు, నా అప్పు తీరిపోవాలని ఉపవాసం ఉన్నాను. దీనికోసం మనం ఉపవాసం ఉండేది. అసలు ఉపవాసం అంటే తెలుసా? ఉపవాసం అంటే దేవుని దగ్గర నివసించుట, దేవుని దగ్గర సమయం గడుపుట. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనకిష్టమైనటువంటి వాటిని, మనం చేయాల్సినటువంటి వాటిని, మనకు ప్రాముఖ్యమైనటువంటి వాటిని వదులుకొని దేవునితో సమయాన్ని గడపడమే ఉపవాసం అంటే. దేవునితో సమయాన్ని గడపడమే ఉపవాసం అంటే. ఏమా, దేవుడు మనకు రోజుకి 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో ఎంతసేపు మనం దేవునితో సమయాన్ని గడుపుతున్నాం? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎంతసేపు వాక్యాన్ని చదువుతున్నాం? ఎంతసేపు భక్తిలో మనం ఉంటున్నాం? 24 గంటలు అనుకుందాం, ఒక క్యాల్కులేషన్ వేసుకుందాం. 24 గంటల్లో సాధారణంగా డాక్టర్లు కానీ పెద్దలు కానీ ఏమంటారంటే 7 నుంచి 8 గంటలు పడుకోవాలండి అంటారు, నిద్రపోవాలి అంటారు. కొంతమంది నిద్రపోయేవాళ్ళు కూడా 4 గంటలు 5 గంటలు పడుకుంటారు. అమ్మ డాక్టర్లు చెప్పేది ఏంటంటే 7 నుంచి 8 గంటలు పడుకుంటే అది మనకు ఆరోగ్యం అంటారు. పోనీ 8 తీసేసి 7 గంటలు అనుకుందాం. అంటే 24 గంటల్లో 7 తీసేస్తే 17 గంటలు మిగులుతాయి. 17 గంటల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవారు, ఇంటి పనులు చేసుకునేవారు ఇంచుమించు 9 గంటలు, అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6, 7 వరకు, అంటే 9 గంటలు పనిచేస్తారు. అంటే మిగిలిపోయినటువంటి 17 గంటల్లో 9 గంటలు తీసేస్తే ఇంకా ఎంత మిగులుతుందయ్యా అంటే 8 గంటలు మిగులుతున్నాయి. ఈ 8 గంటల్లో అనుకుందాం ఒక 2 గంటలు మనం తయారవడానికి, స్నానం చేయడానికి, టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికి, లేకపోతే మరి ఏవేవో చిన్న చిన్న పనులు చేసుకోవడం ఉపయోగించుకుందాం అనుకుందాం. ఓకే, అంటే 8 గంటల్లో నుంచి 2 గంటలు తీసేస్తే ఎంత మిగులుతుంది? 6 గంటలు. అంటే ఆ 24 గంటల్లో 6 గంటలు మిగిలితే ఆ 6 గంటల్లో కనీసం ఎంతసేపు మనం దేవునితో సమయాన్ని గడుపుతున్నాం? కనీసం 3 గంటలైనా గడుపుతున్నామండి? 3 గంటలైనా గడుపుతున్నాం? 3 గంటలు పక్కన పెట్టండి, కనీసం 2 గంటలైనా దేవుని దగ్గర గడుపుతున్నామా? 2 గంటలైనా గడుపుతున్నామా మనం? ఈ రోజున మనకు మందిరాలు లేవు. మందిరాలు లేక మనం ఆన్లైన్లో కూర్చుంటున్నాం. ఈ ఆన్లైన్ కార్యక్రమం మహా అయితే 50 నిమిషాలు, గంట ఉంటుంది. మిగతా గంట ఏం చేస్తావు? బేగా అయిపోతే బాగును, బేగా అయిపోతే రకరకాల వేరే చోటకి వెళ్ళిపోవచ్చు, వేరే చోటకి వెళ్ళి మనం సరదాగా ఉండొచ్చు. ఈ గంట అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఈ ఆన్లైన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాక్యం చదువుకుందాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఆలోచన ఉందా మనకి? ఎలా ఉంటున్నాం మనం ఈ లాక్డౌన్? ఒక పక్కనేమో దేవుని రాకడ దగ్గర అయిపోతుందమ్మా మొర్రో అని చెప్పి మేము బాధపడుతూ ఉంటే, ఆ సమయాన్ని మనం ఎలా గడుపుతున్నాం దేవుని దగ్గర? నా ప్రియమైన వాళ్ళని గమనించండి. ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే దేవునితో సమయాన్ని గడపాలి, దేవునితో సమయాన్ని గడపాలి. ఈ యొక్క మరి గొంగళి పురుగు చేసేటటువంటి పని ఏంటయ్యా అంటే, అమ్మా అది ఏమి ముట్టుకోదట, ఏమి తినదట. తర్వాత మూడోది, ఈ గొంగళి పురుగు చేసేటటువంటి మూడవ పని ఏంటో తెలుసమ్మా? తన శరీరాన్ని నలగొట్టుకుంటుందట. ఈ గొంగళి పురుగు గూడు కట్టుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి గొంగళి పురుగు ఏం చేస్తుందంటే తనకు తాను మడత పెట్టేసుకుంటుందట, చుట్ట పెట్టేసుకుంటుంది తనకు తాను. నిజంగా అది తనకు తాను చుట్టబెట్టుకున్నప్పుడు ఆ వచ్చే బాధ చాలా భయంకరంగా ఉంటుందట. ఆ బాధ ఎవరికి తెలుస్తుందో తెలుసా? ప్రెగ్నెంట్ లేడీస్ తెలుస్తుంది. ఇప్పుడు
కొంతసేపట్లో ఆపరేషన్ చేసి డెలివరీ మరి బిడ్డను తీస్తారన్న టైంకి ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు ఏం చేస్తారంటే వెన్నెముకి ఈ యొక్క అనెస్థేషియా ఇస్తారు, మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. ఆ మత్తు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే కడుపుతో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీని బాగా వంచుతారు, ముందుకు ఇలా వంచుతారు. వాళ్ళు పాపం కడుపుతో ఉన్నప్పుడే ముందుకు వంగలేక పాపం వెనక్కి జారబడి వాళ్ళు నడుస్తూ ఉంటారు. కానీ అటువంటిది ముందుకు బాగా వంచి 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 సరైనటువంటి ఆ టైంలో ఇంజెక్షన్ పెడతారట. ఆ టైంలో చాలా పెయిన్ వస్తుందట. మాలాంటి పురుషులకు ఆ సౌభాగ్యం లేదు, ఆడవాళ్ళకి ఇచ్చాడు ఆ సౌభాగ్యం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఆడవాళ్ళకు. సిజేరియన్ ఆపరేషన్ చేసినప్పుడు ఎనెస్థేషియా ఇచ్చినప్పుడు ఆ శరీరాన్ని వంచినప్పుడు ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అమ్మా, మనం కూడా అజ్ఞానాన్ని, అవివేకాన్ని, అక్రమాన్ని, అన్యాయాన్ని వీటినన్నిటిని ఏం చేయాలంటే వంచి 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 పిండి చేసి వాటన్నిటిని కూడా బయటికి పారేయాలి. ఇప్పుడు చూడండి, బట్టలు ఉతుకుతారు చాలామంది. బట్టలు ఉతికినప్పుడు ఏం చేస్తారు, నీళ్ళలో నీళ్ళు తీసేసి దాని పలంగా ఆరేయరు. ఏం చేస్తారు, బాగా పిండుతారు. పిండినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క బట్టల్లో ఉన్నటువంటి ఏమంటారు ఆ మట్టి నీళ్ళు ఏమవుతుందంటే మొత్తం పిండే కొద్దీ ఆ మట్టి, అందులో ఉన్నటువంటి మట్టి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ రకంగానే మనం కూడా పిండబడాలి, మనం కూడా నలగబడాలి. నలగాలి. ఏ నలుగుడు? నీకు ఇష్టమైనది నీకు నుంచి దూరం అయిపోతుందంటే అది భయంకరమైనటువంటి నలుగుడే. నీ అలవాట్లు నువ్వు దూరం చేసుకుంటున్నావంటే అది కూడా నలుగుడే. నీకు అలవాటు లేనటువంటి పని, ఆ మంచి పని నువ్వు అలవాటు చేసుకోవడం అంటే అది నలుగుడే. చాలామంది యవనస్తులు అంటారు, అన్నయ్య అంతసేపు ప్రార్థన చేయడం నాకు అలవాటు లేదన్యా, అంతసేపు వాక్యం చదవడం నాకు అలవాటు లేదన్యా, అంతసేపు దేవుని సన్నిధానంలో కూర్చోవడం నాకు అలవాటు లేదన్యా అంటారు. అలవాటు చేసుకోవాలి. అది కష్టమే. అలవాటు లేనటువంటి పని వెంటనే అలవాటు చేసుకోవాలంటే చాలా కష్టమే, కానీ అలవాటు చేసుకోవాలి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆయన గురించి సాక్ష్యాన్ని చెప్తూ ఒక మాట చెప్తూ ఉంటారు. ఆయనట యవన కాలంలో ఉన్నప్పుడు ఆయన డ్రగ్గిస్ట్, భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్. ఆయనకి ప్రతిసారి కూడా మత్తు ఇంజెక్షన్ చేసుకుంటూ ఉండాలి, ఆ డ్రగ్స్ ఎక్కించుకుంటూ ఉండాలి. ఒకవేళ డ్రగ్స్ ఎక్కించుకోవడం ఆలస్యమైందంటే భయంకరమైనటువంటి కడుపు నొప్పి, భయంకరమైనటువంటి ఒళ్ళు నొప్పులు వస్తాయట. అలాంటిది ఆయన దేవుడిని తెలుసుకున్నాడు. దేవుడిని తెలుసుకున్న తర్వాత తన మిత్రుడు అన్నారట, రే నువ్వు దేవుడిని తెలుసుకున్నావు కాబట్టి, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తానన్నావు కాబట్టి ఇక నుంచి ఈ మత్తు పదార్థాలన్నీ కూడా మానేయాలరా అన్నాడట. రే చెడ్డంగా మానేస్తే ఎలాగరా, చెడ్డంగా మానేస్తే కష్టం రా అన్నాడట. లేదు ట్రై చేయి అని చెప్పంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏం చేశారంటే ఇంజెక్షన్, అప్పుడు దాకా ఇంజెక్షన్ పొడుచుకున్నటువంటి వ్యక్తి వెంటనే మానేశాడట. వెంటనే మానేస్తే కొంతసేపు బాగానే ఉంది, తర్వాత పెయిన్ ఎక్కువైపోయింది, ఉండలేకపోయాడు. ఆ బాధను భరించలేకపోతున్నాడు. ఆయన భరించలేకపోతే ఆ ఫ్రెండ్కి ఫోన్ చేశారట, రే ఈ బాధను భరించలేకపోతున్నారా, ఒకేసారి ఈ అలవాటు మానుకోవాలంటే చాలా కష్టం రా. కొంతమంది అంటారు, ఎప్పుడైనా మనం ఏమండి సిగరెట్ మానేయచ్చు కదా, మందు తాగడం మానేయచ్చు కదా అంటే వెంటనే మానేయలేవండి, మరి నెమ్మదిగా మానుతామంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వెంటనే మానేయాలంతే, ఇన్స్టాంట్గా జరగాలి అవన్నీ కూడా. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అలాగే నేను ఉండలేకపోతున్నాడరా, ఏం చేయనంటే వాళ్ళ ఫ్రెండ్ అన్నారట, దేవునికి గట్టిగా ప్రార్థన చేయి, నీ ఎంతైతే బాధపడుతున్నావో ఆ బాధతో దేవుడిని పిలువు, దేవుడు నీకు సహాయం చేస్తాడంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి గదిలోకి వెళ్ళిపోయి ఆ బాధ భరించలేక, ఆ పెయిన్ భరించలేక గట్టిగా కేకలు వేసి యేసయ్యా అన్నట. ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ కడుపు నొప్పి పోయిందట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు మనస్సు పెట్టి ఒక కార్యం చేయగలను అని నువ్వు అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా చేయిస్తాడు. అది అందులో దేవునికి ఇష్టమైనటువంటి కార్యం నువ్వు చేయడానికి నువ్వు సిద్ధపడినప్పుడు దేవుడే నీకు ప్రోత్సాహం ఇస్తాడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. అది నీ చెడు అలవాట్లు దూరం చేసుకోవడం కావచ్చు, నీకు లేని అలవాట్లు, లేకపోతే వాక్యం చదవడం కానీ, ప్రార్థన చేసుకోవడం కానీ, ఇవి అలవాటు చేసుకోవడం కావచ్చు, లేకపోతే వదులుకోలేనటువంటి వాటిని వదులుకోవడం కావచ్చు. ఇవి మనసారా ప్రభువా నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను నువ్వు దేవుని అడిగావంటే కంపల్సరీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ యొక్క గొంగలి పురుగు ఆ యొక్క గూడులోకి వెళ్ళి తనకు తాను నలగొట్టుకుంటుందట. కాబట్టి మనం కూడా రూపాంతరం చెందాలంటే నలగొట్టుకోవాలి. చివరిగా 4వది
ఈ యొక్క గొంగళి పురుగు చేసేటటువంటి 4వ పని ఏంటంటే, ఈ గూడు నుంచి బయటకు వచ్చిన తర్వాత అది సీతాకోక చిలుకగా బయటకు వస్తుంది చూసారా, సీతాకోక చిలుకగా బయటకు వస్తుంది కానీ దాని రెక్కలు చిన్నగా ఉంటాయట. అందుకని ఎగరలేదు. దాని రెక్కలు చిన్నగా ఉంటాయి, తడిగా ఉంటాయట. కాబట్టి అది ఎగరాలి అంటే ఆ రెక్కలు పెరగాలి. అందుకనే రెక్కలు పెరిగే వరకు అది వెయిట్ చేస్తుంది. అలాగా ఆ గూడు నుంచి బయటకు రాగానే దానికి ఆకలేసేస్తూ ఉంటుంది. అప్పుడు దాకా సరైన ఇంచుమించు 15 రోజులు పడుతుందట ఆ గూడు నుంచి బయటికి రావాలంటే. గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారాలంటే 15 రోజులు పడుతుంది. ఈ 15 రోజులు ఏమి తిందది. అలాంటిది సీతాకోక చిలుకగా బయటకు వచ్చిన తర్వాత ఇంకా భయంకరమైనటువంటి ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, ఎగిరి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ రెక్కలు చిన్నగా ఉంటాయి. అందుకని ఏం చేస్తుంది తెలుసా, కొన్ని గంటల వరకు ఆ రెక్కలు పెరిగే వరకు, ఎదిగే వరకు అది వెయిట్ చేస్తుందట. ఈరోజు నేను అంటాను, మన రూపాంతర అనుభవం పొందుకోవాలంటే మనం కూడా ఏం చేయాలంటే మన ఆత్మీయతను పెంచుకోవాలి, మన ఆధ్యాత్మికను పెంచుకోవాలి, మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆ రకంగా మనం జీవించినప్పుడు, ఆ రకంగా మనం బ్రతికినప్పుడు, అందుకని పౌలు భక్తుడు అంటాడు, క్షమించండి, విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. నువ్వు ఎంత ఎదిగితే అంత మంచిది. నువ్వు ఎదగడం నేర్చుకో. రక్షణ తీసేసుకున్నాను సరిపోదు, కాదు, లేదు సరిపోదు. బాప్తిసం తీసుకున్నాను, లేదు సరిపోదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, బాప్తిసం తీసుకునే వరకు నువ్వు ఎంతైతే పోరాడతావో, బాప్తిసం తీసుకొని నీ జీవితం ఈ లోకంలో ముగించే వరకు ఇంకా భయంకరమైనటువంటి పోరాటం నువ్వు చేయాలి. ఆ పోరాటం నువ్వు ఎదుర్కోవాలంటే ఆత్మలో ఎదగాలి, ఆత్మలో వర్ధిల్లాలి, భక్తిలో ఎదగాలి, క్రమశిక్షణలో నువ్వు ఎదగాలి. అలా ఎదిగినప్పుడే నీకు అద్భుతమైనటువంటి విలువ ఉంటుంది. దాన్ని రూపాంతర అనుభవం అంటారు. ఈరోజున పౌలు భక్తుడు సంఘంతో చెప్తున్నాడు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా సంఘపరంగా ఎదగడం వేరు. అందుకని కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మనం ధ్యానం చేసాం, ఇంచుమించు 8 ప్రసంగాలు మనం చేసుకున్నాం. అమ్మ అన్నీ కూడా చెప్తూ లాస్ట్లో ఒక్క మాట చెప్తాడు, 2 వచనాలు. మెలకువగా ఉండి, విశ్వాసమందు నిలకడగా ఉండి, పౌరుషం గలవారి ఉండి, బలవంతులై ఉండి, మీరు చేయు కార్యములు ప్రేమతో చేయడి. ఇవన్నీ కూడా సంఘానికి చెప్తున్నటువంటి మాట, సంఘంగా ఎలా ఉండాలో చెప్పినటువంటి మాట. కానీ ఈ రోజున వ్యక్తిగతంగా మనకు చెప్తున్నాడు, ఏమని తెలుసా, రూపాంతర అనుభవం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎవ్రీబడి షుడ్ కమ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం అందరం కూడా రావాలి. దేవుని యొక్క స్వరూపాన్ని మనం అందరం కూడా పొందుకోవాలి. కోల్పోయినటువంటి మనం, లేకపోతే మన యొక్క కర్మ పాపము, జన్మ పాపం ద్వారా కోల్పోయినటువంటి ఆ యొక్క దేవుని స్వరూపాన్ని మనం ఏం చేయాలంటే తిరిగి సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి, తిరిగి సంపాదించాలి. దేవునిలాగా మనం ఉండాలంటే మనం రూపాంతరం చెందాలంతే. రోజున ఈ లాక్డౌన్లో, ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఒక పక్కన శారీరకంగా మనం నష్టపోతున్నాం, మానసికంగా కృంగిపోతున్నాం. ఎంత మానసికంగా కృంగిపోయినా, శారీరకంగా కృంగిపోయినా ఆత్మలో మాత్రం మనం కృంగడానికి వీల్లేదు, ఆత్మలో మాత్రం మనం దిగజారడానికి వీల్లేదు, ఆత్మలో మనం బలహీనం అవడానికి వీల్లేదు. ఆత్మలో ఎప్పటికప్పుడు మనం ఎదుగుతూ ఉండాలి, మనం వర్ధిల్లుతూ ఉండాలి. అప్పుడే రూపాంతర అనుభవం మనం కలిగి జీవిస్తాం. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మీరు ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు ఆ మధ్యలో జరిగేటటువంటి క్రియ ఏదైతే ఉందో, అటువంటి ఆత్మీయమైనటువంటి క్రియ మనం కలిగి జీవిస్తూ దేవుని కొరకు నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఈ లోకంలో మనం జీవిద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదాలతో ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. పరిశుద్ధ జీవం గల యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పౌలు గారు కొరింథీ సంఘానికి ఏ విషయాలైతే బోధించి బలపరుస్తున్నాడు, ఈ రోజున మమ్మల్ని కూడా బలపరిచావని నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు. ఒక రూపాంతర అనుభవం మేము కలిగి జీవించడానికి ప్రభా, అనవసరమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రభా, ఏది అవసరమో, ఏది నీకు ఇష్టమో, ఏది మాకు అవసరమో వాటి మీద దృష్టి పెడుతూ ప్రభా, ఒక అద్భుతమైనటువంటి అందమైన
అందమైనటువంటి జీవితం, నీకు ఆకర్షణీయమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండే కృపను మాకు ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించేటటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. నీవిచ్చినటువంటి సమయాన్ని నీ కొరకు గడపగలిగేటటువంటి జ్ఞానము, నడిపింపు ప్రతి విశ్వాసికి ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించి దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. బలహీనంగా ఉన్నటువంటి వారిని బలపరచమని అడుగుచున్నాం ప్రభా. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా రాజానికి స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. అతి త్వరలో మేమందరం కూడా ప్రభా మందిరంలో కలిసి నిన్ను ఆరాధించేటటువంటి ఆ సమయం వరకు ప్రభా నీ కాపుదల, నీ ప్రసన్నత మాకు తోడుగుంచి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంతమంది తమ అర్పణ అర్పిస్తున్నారో లేకపోతే దాస్తున్నారో ఆ అర్పణలు కూడా దీవించి బలపరచమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. సమస్తమైనటువంటి మేలుడితో నింపి బలపరచమని అడుగుచు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క శక్తి, సహవాసము, కాపుదల, నడిపింపు, జ్ఞానము ఇక్కడ ఉన్నటువంటి మనందరకు ప్రత్యేకంగా ప్రభా బలహీనమైనటువంటి వారికి సదాకాలము తోడేండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. వచ్చే వారం కాకుండా బుధవారం నాడు జరిగేటటువంటి జూమ్ మీటింగ్లో ఒకవేళ ఎవరికైతే జూమ్ యాప్ లేదో దయచేసి మీరు అందరూ కూడా జూమ్ యాప్ని క్రియేట్ చేసుకోండి. మీకు తెలిసినటువంటి యవనస్తుల్ని ఆ జూమ్ యాప్ని క్రియేట్ చేయమని వారిని అడగండి. జూమ్ మీటింగ్లో పాల్గొనండి. అద్భుతమైనటువంటి వాక్య సందేశాలు మనం వింటున్నాం. మరి ఈ బుధవారం నాడు దైవజనులు బ్రదర్ ఆండ్రూస్ గారు గత మన ఉపవాస కూటాల్లో వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి దైవజనులు వారు ఈ బుధవారం నాడు మళ్ళా మనకు దేవుని వాక్యాన్ని అందించబోతున్నారు. కాబట్టి అందరూ కూడా కుటుంబ సమేతంగా, వ్యక్తిగతంగా, ముఖ్యంగా యవనస్తులు చాలామంది జూమ్ మీటింగ్ రావటం లేదు. మరి అనవసరంగా సమయాన్ని వేస్ట్ చేయొద్దండి. ఈ సమయాన్ని దేవుడు మీకోసమే పెట్టాడు. దయచేసి ఈ సమయాన్ని వృధా చేయకుండా, పాడు చేయకుండా అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.